అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల అచ్చేపేట గ్రామ సమీపంలో 2/2 సర్వే నంబర్లు కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం చేసిన అరకొర ఆర్థిక సాయంతో పాటు అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ సుమారు 200 నిర్మాణం జరిగి ఉన్నాయి. కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సొంత ఇల్లు ఉన్నప్పటికీ తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు లేకపోవడం వలన సొంతింటికి రాలేక ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇంటి హద్దులు కట్టలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఆ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాం. మేమంతా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రజలకు అవసరమైన తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలో ఇళ్లు ఇవ్వడంతో 2 పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంప్లు బిగించినప్పటికీ సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ, సంపత్పురం పంచాయతీ పట్టించుకోవడం లేదు. మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నా పేరు బొడ్డేడు శివాజీ. మేము ఇక్కడ జగనన్న కాలనీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు 355 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందజేశారు. అందులో ప్రస్తుతం 200 ఇళ్ళు వరకు తయారయ్యి ఉన్నాయి. 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని, అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. 2 పంచాయతీల మధ్య ఈ కాలనీ నెడిగిపోతుంది. స్ట్రీట్ లైన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కనీసం నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అధికారులకి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు. పోయిన నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇంచుమించు ఇందులోనే ఒక 30 మంది 40 మంది 2 నెలలు పెట్టి రేషన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏంటి, ఇంటింటికి రేషన్ సరఫరా అనేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అసలు ఆ దాఖలాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు, కానీ వాటి కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు సంచరిస్తాయి.